బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫెడరల్ న్యాయం కోసం కేసీఆర్ తో ఉద్ధవ్ ఠాక్రే భేటీ కాబోతున్నట్లు మనకు సమాచారం అందుతోంది. కేసీఆర్ చేస్తున్న పోరాటానికి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మద్దతు తెలిపారు. రాష్ట్రాల హక్కుల కోసం దేశ సమగ్రతను కాపాడేందుకు పోరాటం కొనసాగించండి అంటూ ఉద్ధవ్ ఠాక్రే కేసీఆర్ కు ఫోన్లో సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుదామని కూడా ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. తమ ఇక ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ కాల్ కు సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్, బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. కేసీఆర్ కు ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ చేశారు. దీన్ని మనం ఎలా చూడాలంటారు? వీరి భేటీ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? తెలంగాణ ముఖ్యమంత్రి కూడా సమావేశం కాబోతున్నారు. ఇప్పటివరకు ఠాక్రే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఫోన్ చేసి మాట్లాడిన పరిస్థితి మాత్రం ఉంది. ఏదైతే దేశ రాజకీయాలపైన కూడా ఇప్పటివరకే పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలి, దేశ రాజకీయాల వైపు కూడా అడుగులు వేయాలని చెప్పేసి కూడా పూర్తిస్థాయిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తున్న నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశాలు మాత్రం ఇలాంటి అంశాలపైన చర్చ జరగబోతుంది, దేశ రాజకీయాలపైన ఇలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. ఇప్పటివరకే ఆ దేశంలో ఒక పెనుమార్పులు తీసుకురావాలని చెప్పేసి కూడా మమతా బెనర్జీతో పాటు స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి ముగ్గురు కూడా ఒక ముందడుగు వేసిన పరిస్థితి మాత్రం ఉంది. ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం తర్వాత మాత్రం ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుపోతున్నాయనే దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ 20వ తేదీన ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం అయిన తర్వాత మాత్రం ఇలాంటి అంశాలపైన కీలకంగా చర్చించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకే బీజేపీతర కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, కాంగ్రెసేతర బీజేపీతర పాలన దిశగా అడుగులు వేయాలని చెప్పేసి కూడా అటు స్టాలిన్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో వరుసగా కూడా సమావేశాలు నిర్వహించే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. 20వ తారీఖు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కర్ణాటక వెళ్ళబోతున్నారు. కర్ణాటక వెళ్ళిన తర్వాత దేవగౌడతో కూడా సమావేశం కాబోతున్నారు. దేవగౌడతో సమావేశమైన తర్వాత ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల ముఖ్య నేతలను ఎవరెవరిని సీఎం కేసీఆర్ కలుస్తారని దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. దేశ రాజకీయాలపైన మాత్రమే ఇప్పటివరకే పురుషుల దృష్టి సాధించిన నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల నేతలను ఏ విధంగా కలుపుకొని వెళ్తారు, ఎవరెవరు ప్రాంతీయ పార్టీలను ఎప్పుడెప్పుడు కలుస్తారని దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఢిల్లీ వేదికగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్, స్టాలిన్, అదేవిధంగా మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఒక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అవుతుంది. ఈ సమావేశానికి సంబంధించినంత వరకు మాత్రం ఏదైతే ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం మాత్రం ఈ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో మాత్రం వివిధ ప్రాంతీయ పార్టీల నేతలు, ముఖ్య నేతలందరూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వరుస పర్యటనలు కూడా ఉండే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. పర్యటనలకు సంబంధించినంత వరకు ఎవరెవరిని ఎప్పుడు కలుస్తారని దానిపైన కూడా ఇవాళ సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వంశీ, ప్రవీణ్, మీరన్నట్లు నిన్న దేవగౌడ, ఈరోజు ఉద్ధవ్ ఠాక్రే ఇద్దరు కూడా కేసీఆర్తో మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పబోతున్నారని అనుకోవాలా? పరిణామాలు ఎలా ఉండబోతున్నాయంటారు? దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పబోతున్నట్లు తెలుస్తుంది. నిన్న దేవగౌడ ఫోన్ చేశారు. అదేవిధంగా ఈరోజు ఉద్ధవ్ ఠాక్రే కూడా కేసీఆర్ కు సంపూర్ణ మద్దతు తెలిపారు. దేశ ప్రధాని మోడీపై కేసీఆర్ ఇదే విధంగా పోరాటం కొనసాగించాలని కూడా ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. దేశం కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి తన మద్దతు తెలిపారు ఉద్ధవ్ ఠాక్రే. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫెడరల్ న్యాయం కోసం పోరాడదామని కేసీఆర్ కు ఉద్ధవ్ ఠాక్రే చెప్పినట్లు మనకు సమాచారం అందుతోంది.
ఈ ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ కాల్ కు సంబంధించిన సమాచారం అందించేందుకు ప్రవీణ్ మనతో జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్, నిన్న దేవగౌడ ఫోన్ చేశారు. అదేవిధంగా ఈ రోజు ఉద్ధవ్ ఠాక్రే కూడా కేసీఆర్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి? కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతోంది? వంశీ, ఇప్పటివరకు తెలంగాణ ముఖ్యమంత్రి దేశ రాజకీయాల్లో అడుగులు వేయాలంటే మాత్రం ఏ విధంగా ముందుకు వేయాలన్న దానిపైన కూడా అధికారుల నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్న పరిస్థితి మాత్రం ఉంది. రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లతో కూడా తొందరలో ఒక సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఈ సమావేశ ఎజెండాగా కూడా ఏదైతే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అవి కేంద్ర ప్రభుత్వాలు ఏ విధంగా గుర్తించలేకపోతున్నాయన్న దానిపైన కూడా ముఖ్యంగా ఒక దృష్టి కూడా సాధించే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన కూడా ఈ సమావేశం అనంతరం మాత్రం ఒక ఎజెండాగా కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. ఏ రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు సంబంధించినందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అదేవిధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, గతంలో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం రాష్ట్రాలకు హక్కులను ఏ విధంగా హరించాయి అనే దానిపైన కూడా ఒక క్లారిటీగా సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించే అవకాశం ఉంది. రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లతో సమావేశం అనంతరం మాత్రము వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న అనంతరం మాత్రం స్టాలిన్, మమత, అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. దీంతో పాటుగా రాబోయే కొద్ది రోజుల్లో మాత్రం ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటివరకే భావిస్తున్నారు. ఇప్పటివరకే ఏదైతే సింగరేణి ప్రైవేటీకరణ కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సమస్యలు కావచ్చు, ఉద్యోగుల నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారో, అక్కడ ఏ విధంగా రాష్ట్రాలకు సంబంధించిన పూర్తిస్థాయిలో మాత్రం హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తుంది అనే దానిపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్నట్టు సమాచారం మాత్రం అందుతున్న పరిస్థితి మాత్రం ఉంది. నిన్న ఏదైతే మాజీ ప్రధాని దేవగౌడ ఫోన్ చేయడం, ఇవాళ ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ చేయడం ద్వారా మాత్రం జాతీయ రాజకీయాల్లో మాత్రం ఒక ఆసక్తికర చర్చ జరుగుతున్న పరిస్థితి మాత్రం ఉంది. రాజకీయాల్లో మాత్రం ప్రాంతీయ పార్టీలని ఏ విధంగా కలుపుకొని వెళ్తారో, ప్రాంతీయ పార్టీల ముఖ్య నేతలు ఎవరెవరు కలిసి వస్తారనే దానిపై కూడా ఒక స్పష్టత రావాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. వారణాసిలో మమతా బెనర్జీ 3వ తేదీన తలపెట్టిన ర్యాలీలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు స్టాలిన్, అదేవిధంగా మమతా బెనర్జీ కూడా పాల్గొనబోతున్నారు. ఈ పాల్గొన్న అనంతరం మాత్రం ఇంకా ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, అదేవిధంగా బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏవైతున్నా వాటన్నిటికీ కూడా ఏవేవి కలిసి వస్తాయనే దానిపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా వారం రోజుల వ్యవధిలో మాత్రం కర్ణాటకకు వెళ్లే అవకాశం ఉంది. వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ దేవగౌడతో సమావేశం కాబోతున్నారు. సమావేశం అయిన తర్వాత మాత్రం గతంలో దేవగౌడ ప్రధానిగా ఉన్న సందర్భం కావచ్చు, అదేవిధంగా పూర్తి రాజకీయాలకు సంబంధించినందుకు ఎలాంటి అంశాలపైన చర్చిస్తారు అనే దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సిన పరిస్థితి మాత్రం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలపైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకే దృష్టి సాధించిన పరిస్థితి మాత్రం చెప్పుకోవచ్చు. జాతీయ రాజకీయాలలో ఏ విధంగా పూర్తిస్థాయిలో ముందుకు వెళ్ళాలి, జాతీయ రాజకీయాల్లో ఏ విధంగా చక్రం తిప్పాలనే దానిపైన కూడా ఒక ఆలోచన కూడా చేస్తున్న పరిస్థితి మాత్రం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అంటే ఈ వారం రోజుల వ్యవధిలో ముందుగా ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం అయిన తర్వాత దేవగౌడతో సమావేశం కాబోతున్నారు. దీని అనంతరం మాత్రం తెలంగాణ బడ్జెట్ సమావేశాల తర్వాత మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం వివిధ రాష్ట్రాల్లో పర్యటించే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తారు. రాష్ట్రాల్లో పర్యటించిన అనంతరం మాత్రం అక్కడ బీజేపీ ఇతర పార్టీలు కావచ్చు, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశానికి సంబంధించినందుకు ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై కూడా ఒక స్పష్టత రావాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. వంశీ, ప్రవీణ్, ఉత్తరప్రదేశ్లో 2వ దశ పోలింగ్ ముగిసింది. ఇక పోలింగ్ జరగనుంది. మార్చి 10వ తారీఖున ఫలితాలు వెలువడనున్నాయి. 3 రాష్ట్రాల ఫలితాలు వెలువడిన తర్వాత ఈ ఫెడరల్ ఫ్రంట్ వ్యూహం ఎలా ఉండబోతుంది? కేసీఆర్ ఏమైనా ఫలితాల తర్వాత దూకుడు పెంచే అవకాశం ఉందంటారా? వంశీ, ఏదైతే ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం మాత్రము మమతా బెనర్జీ, స్టాలిన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వేదిక కూడా ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ సమావేశ ఎజెండా ఏంటి అనే దానిపైన కూడా ఇప్పటివరకే ఖరారైనట్టు కూడా ఇప్పటివరకే తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించిన ముఖ్య నేతలు కూడా తెలిపిన పరిస్థితి మాత్రం ఉంది. సమావేశ ఎజెండాగా మాత్రం ఏదైతే దేశ వ్యాప్తంగా కూడా రాష్ట్రాల్లో ఏ విధంగా రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి, కేంద్రంలో పాలిస్తున్న పార్టీ రాష్ట్రాలకు హక్కులను ఏ విధంగా హరిస్తుంది, హక్కులపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏకం కావడం ద్వారా కేంద్రంలో పాలిస్తే మాత్రం రాష్ట్రాలకు సంబంధించినందుకు పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తాము, బీజేపీ ఇతర శక్తులుగా ఎదగాలని చెప్పేసి కూడా గతం నుంచి కూడా భావిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత ఢిల్లీ వేదికగా కూడా ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఢిల్లీ వేదికగా రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్తారని చెప్పేసి కూడా ఇప్పటివరకే రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతున్న పరిస్థితి మాత్రం ఉంది. కానీ జాతీయ రాజకీయాలకు వెళ్లే టైంలో ప్రాంతీయ పార్టీల నేతలు ఈ ముగ్గురు అంటే ఇటు స్టాలిన్ కావచ్చు, ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా మమతా బెనర్జీతో
ఏ ప్రాంతీయ పార్టీల నేతలు కలిసి వస్తారనే దానిపైన కూడా ఒక ఆసక్తికర చర్చ జరుగుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు గతం నుంచి కూడా ఎవరు ముందుండి నడుపుతారు, ఎవరు దాన్ని లీడ్ చేస్తారు అనే దానిపైన కూడా ఒక స్పష్టత రావాలని చెప్పేసి కూడా కొంతమంది ప్రాంతీయ పార్టీల నేతలు కూడా భావిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ఈ ముగ్గురు నేతల సమావేశం అనంతరం మాత్రం ఎవరు ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు అందరూ కూడా కలుపుకొని వెళ్తారు, ఎవరు లీడ్ చేస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. ఏదైతే థర్డ్ ఫండ్ కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో మొత్తం దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చెప్పేసి కూడా ముఖ్య నేతలందరూ కూడా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరూ కూడా కలుపుకొని వెళ్లే మార్గంలో మాత్రం ఎవరెవరిని కలుపుకొని వెళ్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సిన పరిస్థితి మాత్రం వంశీ.